వర్క్ వాల్యూ తెలియాలంటే అక్కడే కదా. సో ఇన్ని క్వాలిటీస్తో రేపు మీకు రిలీజ్ కాబోయే ఈ సినిమా ఒక తెలుగు సినిమాకు కావాల్సినటువంటి అన్ని వాల్యూస్ ఉన్నాయని, అందులో మనం మిస్ కాకుండా ఇలాంటి లెజెండ్స్ని మనం పెట్టుకుని మళ్ళీ మన పాత రోజులు గుర్తు చేసుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంకా మీ ముందు పనిచేస్తున్నాను కాబట్టి నేను ఇంకా మీ అందరి ముందు కళాకారుడిగా చాలా కాలం ఉండాలంటే ఇలాంటి సినిమాల వల్లే మరొకసారి మనవి చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇళయరాజా గారు ఇంకా ఒక 100 సినిమాలు చేయాలని నేను అనుకుంటాను. ఆయన చేశాక ఆయన అసలు మీరు ఆయన చూస్తే లోపలికి వెళ్తే థియేటర్ లోపలికి వెళ్తే రానివ్వరు, కానీ వెళ్తే చచ్చారు ఉచ్చబొచ్చ. ఇప్పటికీ అలాగే పనిచేస్తున్నారు ఆయన. ఈ కొన్ని ఎందుకని కొంతమంది అంతేనేమో, ఇంకా వాళ్ళు మనమే మార్చలేము. వారితో ఇంకా పనిచేయటం, ఇంకా ముందు కూడా పనిచేస్తామని మరొకసారి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశానికి డెఫినెట్గా ఈ సినిమాని మీరు చూడండి. మీకు కావలసిన మా అమ్మాయి చెప్పినట్టుగా మీకు కావలసిన అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. సెంటిమెంట్, తెలుగుతనం, తెలుగు మళ్ళీ ఒక మంచి సినిమా, తెలుగు సినిమా చూసామన్న ఫీలింగ్ మీకు కలుగుతుందని మరొకసారి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.